రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి పంట పొలాలు దెబ్బతిని రైతులకు అపార నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో పాటు స్వల్ప వడగళ్ల వాన కురవడంతో చేతికి వచ్చిన వరి పంట కాస్త నేల కొరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షం వడగళ్ల వానతో పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఇలాంటి సమయంలో రైతులకు ఎలాంటి నష్టపరిహారాన్ని అందించలేదని వాపోయారు. కనీసం ఈ ప్రభుత్వమైన పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. డిఏఓ ఇన్ఛార్జ్ రామారావు, ఏవో అశ్విని క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంట పొలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. కంకి తీసేనా రాలిన కంకి. నా పేరు తిప్పరి భూమేష్. నేను 4 ఎకరాల వరి పంట వేశాను. నిన్న కురిసిన భారీ వర్షానికి వడగల వాన పడి మా పొలం అంతా నష్టం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు తగిన సహాయం చేయాలని కోరుతున్నాం. 6 ఎకరాల పొలం వేసిన నేను. నిన్న వర్షం వడగళ్ళ వాన పడి మొత్తం అడ్డాన్ని రాలిపోయినాయి. మరి నాకు రైతు భరోసా రాలేదు, రైతు రుణమాఫీ రాలేదు. కనీసం ఈ పంట నష్టం జరిగిన దానికన్నా ప్రభుత్వం మాకు నష్టపరిహారం అందించినట్టయితే మేము ఇప్పటికే ఆ పెట్టుబడులు పెట్టుకొని చాలా ఇబ్బందులలో ఉన్నాం, నష్టపోయి ఉన్నాం. దీనికి నష్టపరిహారం అందించినట్టయితే మాకు రైతులకు ఎంతో కొంత చేయూతనిచ్చినట్టు అవుతుంది. దయచేసి ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా నష్టపరిహారాన్ని అందించాలి.